సేవా కార్యక్రమాలే లక్ష్యంగా స్వచ్ఛతా హీ మహోత్సవాలు అనపర్తి ఎమ్మెల్యే సమాజంలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ సేవా కార్యక్రమాలను అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని స్వచ్ఛతా మహోత్సవాలను చేపట్టినట్టు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అనపర్తి 100 పడకల ఆసుపత్రిలో స్వచ్ఛతా మహోత్సవాల్లో భాగంగా పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సూపరింటెండెంట్ రామగుర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. కూటమి నేతలు సిరసపల్లి నాగేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, తొత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ముఖ్యంగా పరిశుభ్రతని, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఆహారపు అలవాట్లు కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, వ్యక్తిగత పరిశుభ్రతను కానీ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు.